అద్భుతంగా తీశారు. మాట మీద నిలబడే వ్యక్తిగా మళ్ళీ డైరెక్టర్ చూపించాడు. రేపు రాబోయే మళ్ళీ సీఎం క్యాండిడేట్ ఆయనే గట్టిగా చూపించారు. ఓటములు ఇంటికి వెళ్తామే, ప్రతిపక్షాలకు ఓటేది మళ్ళీ ఆయనే. తర్వాత కూడా పడింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయాన్ని క్లియర్ కట్గా చూపించారు. భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పారిపోవడం ఎక్కడ. జై జగన్. 2024 కాబోయే సీఎం జగన్ గారు. జై జగన్. ఎక్సలెంట్ సినిమా, బాగా తీశారు. నందిగా సురేష్ విషయం కూడా చూపించారు, సూపర్ గా చూపించారు. చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ కాబట్టి చూపించారు, చాలా క్లోజ్ చూపించారు. సూపర్ ఉన్న చాలా బాగుంది సినిమా. అయితే పార్టీలకు అతీతంగా మామూలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అది అందరికీ ఎంత బాధ అనిపించిందో మనకు తెలుసు. అది ఆ సీన్ మాత్రం చాలా బాగా చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే మన జీవా గారి క్యారెక్టర్ ఒకటి టాప్. అసలు ఆయన్ని చూస్తే జగన్ గారిని అసలు ఆయన చూసినట్టుగానే అనిపించింది. చాలా సూపర్గా ఉంది. నిజ జీవిత సంఘటనలకి దగ్గరగా ఉందంటారా? నిజ జీవిత సంఘటనలు అంటే దాని గురించి, రాజకీయాల గురించి అయితే నాకు పెద్దగా తెలియదు. నాకు మమ్ముట్టి గారు యాక్టింగ్ బాగా ఇష్టం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. దానివల్ల నేను సినిమాకి వచ్చాను. చాలా సూపర్గా ఉంది. సన్నివేశాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సన్నివేశం చాలా బాగుంది. అది అప్పుడు ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు దాని గురించి బాధపడిన వాళ్ళు ఎవరు లేరు. పార్టీలకు అతీతంగా చాలా బాగుంది మూవీ. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అంటే మేము కళాకారులు ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు, కానీ మమ్ముట్టి గారు వాటర్ తాగి ఒక డైలాగ్ చెప్పి బయటకు వెళ్తారు హెలికాప్టర్ ఎక్కడానికి, కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. చాలా మాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ అసలు ఆ సన్నివేశం బట్టి కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అంతకు ముందు కానీ ఫస్ట్ హాఫ్ బట్టి సూపర్. ఈ సెకండ్ హాఫ్ అంటే ఇక ఆయన యాక్టింగ్, జీవా గారి యాక్టింగ్ ఒక రేంజ్లో ఉంది. సూపర్గా సెట్ అయ్యారు. అసలు ప్రతి షాట్ అండ్ ప్రతి సీన్ కూడా హైలైట్ అయ్యే సినిమాలో. చాలా బాగుంది సినిమా. మంచి సినిమా చూసి అన్న అనుభూతి కలిగింది. ఇప్పుడు అందరూ చూడొచ్చా పార్టీలతో సంబంధం? అయితే నేను పార్టీలు కూడా రాలేదు. మేము ఈ సినిమాకి మామూలుగా యాత్ర చూసాం కదా, యాత్ర 2 అనే వచ్చాం. అందుకని పార్టీ గురించి చాలా, కానీ సూపర్ ఎక్సలెంట్ సినిమా. యాత్ర 3 కూడా ఉంది అంటున్నారు కదా, ఉండొచ్చామో మనకు తెలియదు. యాత్ర 1కి యాత్ర 2 ఏది బాగుందండి? రెండేనండి. అది బాగుందని దీనికి వచ్చింది నేను. అంటే జగన్ గారి క్యారెక్టర్ ఎక్కువ ఉందా ఈ సినిమా? జగన్ గారిది, మెయిన్ జగన్ గారిది. ఓవరాల్ గా ఏం చెప్తారు? 1 మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఒక మాటలో? సూపర్ ఎక్సలెంట్ మూవీ, నిజంగా అండి. హార్ట్ఫుల్ చెప్పింది, చాలా బాగుంది సినిమా. బంపర్ హిట్ జగన్ అండి. యాస్టీజ్ బాగా చేశారన్న, సూపర్ డూపర్ హిట్ ఇయర్. కళ్ళం నీళ్ళొచ్చినాయి. సూపర్ సినిమా. మళ్ళీ 175 బాధ కలిగింది. ఆడ అనుమతిస్తాడు చంద్రబాబు నాయుడు, కంపల్సరిగా అనుమతిస్తాడు జగన్ అలా చేసినందుకు. జరిగినాయి 175 అవుట్ ఆఫ్ 175. సూపర్. మామూలుగా చూపించాడు జగన్ గారు ఎలా వచ్చారో పైకి మొత్తం కంప్లీట్ గా చూపించారు. చాలా బాగుందండి మూవీ, సూపర్. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి ఈ స్థాయికి వచ్చారంటే అల్లాటప్పకు రారండి. చాలా కష్టపడి వచ్చారు. జిందాబాద్ జై జగన్ అండి. మళ్ళీ 24లో తప్పకుండా దీనికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి జగన్ గారు. సినిమా సూపర్గా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు, రాయలసీమను రత్నాల సీమగా, ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా, అలాగే ఉత్తరాంధ్రను ఉత్తేజపరిచేలా చాలా చక్కగా చేశారు. రాజశేఖర రెడ్డి గారిని మరిపించారు. ప్రతి చోట కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఆదర్శవంతంగా సూపర్ పని సాగిస్తున్నారు. చాలా బాగున్నాయి సన్నివేశాలండి కూడా. రాజశేఖర రెడ్డి చనిపోయిన సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే 2024తో పాటు 29 ఆయన పరిపాలన మేము కోరుకుంటున్నామండి. చంద్రబాబు గారి క్యారెక్టర్ ఉందా సినిమాలో? ఉందండి చంద్రబాబు ఉందండి. ఆయన లేకపోతే ఎలాగండి? ఆయన క్యారెక్టర్ పర్లేదు బాగా తీశారండి. అంటే నిజానికి దగ్గరగా ఉందా సినిమా? నిజానికి దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉందండి. అంటే కొంతమంది షర్మిల గారిని చూపించలేదు అంటున్నారు కదా. ఏమండి ఒక్కొక్కరు ఒక ఉద్దేశం అండి. కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, ఓకే మళ్ళీ సీఎం అవుతారు. చంద్రబాబు గారు చేస్తాను వాగ్దానం చేయలేకపోయాడు కాబట్టి 23కి పరిమితం అయిపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన చూపించగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఆయన మళ్ళీ బతుకున్నట్టు అందరికీ చూపించారండి. చాలా అద్భుతం ఉంది సినిమా, చాలా బాగుంది, సూపర్ హిట్ సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ సినిమాని. జగన్ క్యారెక్టర్ బాగుంది, సినిమా సూపర్. మొత్తం అన్ని చూపించారు. జగన్ ఎలా ఇబ్బంది పెట్టారో మొత్తం అన్ని చూపించారు. అన్ని బాగా అనిపించింది. సినిమా సూపర్ ఉన్నది చూపించారు. అసలు క్యారెక్టర్ సూపర్, పర్ఫెక్ట్ గా చేశారు క్యారెక్టర్స్. నిజమే, నాకు కళ్ళలో నీళ్ళు వచ్చి ఆయన చనిపోయినప్పుడు చూపించినప్పుడు. ఎలక్షన్స్ గురించి కాదు, 2019 ఎలక్షన్స్ గురించి వరకు చూపించారు. మొత్తం ఎలా గెలిచారు అంతా, ఏ రాజకీయాలు జరిగాయి. జై జగన్, జై జగన్. సినిమా కాదు, రియాలిటీ ఇది. అందరు సినిమా అనుకుంటారు కానీ ఇది రియాలిటీ చూపించారు జగన్ మొత్తం. టీడీపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. రాజధాని ఫైల్స్ అని కూడా దీని మీద పోటీ వాళ్ళు కూడా వచ్చి చూడమండి, తెలిసింది అందరికి తెలిసింది. ఇది 175కి 175 చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఒక పరిపాలన ఎలా ఉంది, ఎలా అనేది చేసి చాలా చక్కగా చూపించారు. ఏంటంటే ఒక రియాలిటీ చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు కూడా ఒక పార్టీకి, ఒక కులానికి ఆర్థికంగా కాకుండా అందరికీ న్యాయం చేకూరేలా ఒక ప్రభుత్వాన్ని చేసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 నుంచి 2024కి చాలా చక్కగా ప్రభుత్వాన్ని అందించారు. అన్న వాళ్ళకి ఇంకా అదే పని అన్న. ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళకి ఏం చేస్తారంటే ఇంకా తప్పుడు మీడియానే చూపిస్తారన్న. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందన్న. ఇప్పుడు ఒక పేదవాడికి అన్ని పథకాలు అందినాయి అన్న కదన్న. అన్ని పథకాలు లబ్ధి చెందితేనే కదా ప్రతి ఇంటికి వెళ్ళి, పార్టీకి అతీతంగా కాకుండా ప్రతి ఒక్క ఇంటికి పథకాలు వెళ్ళి చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రియల్ హీరో స్టోరీ ఉంటే ప్రకారంగా తీశారు. బాగా అనిపిస్తుంది. చాలా మందికి కళ్ళంతా ఏర్పడుతుంది కానీ చాలా బాగా అనిపించింది. కానీ జగన్ కష్టపడి సీఎం రియల్గా చూపెట్టారు. మళ్ళీ సీఎం 175 సిద్ధం. ఆ అవతరాలు సిద్ధం అయితే రమ్మాను, నేనైతే సిద్ధం. 175 ఆ అవతరాలు సిద్ధం అయితే రమ్మాను, సిద్ధం, నేనైతే సిద్ధం. సినిమాలో సూపర్ కార్ చూపెట్టాడంటే ఎక్కడ చూపెట్టాడు. ఇది మాత్రం బాగా నచ్చిందండి. సూపర్ గా ఉందండి. నిజానికి దగ్గరగా తీశాడు. జగన్ గారి క్యారెక్టర్ అసలు అద్భుతంగా నటించాడండి. జీవ సూపర్ గా నటించాడు. జగన్ గారు సూపర్. జగన్ గారి పాత్ర బాగుందండి. బాగుంది. ఆవిడ గారు, భారతి గారి క్యారెక్టర్ కానీ, విజయమ్మ క్యారెక్టర్ కానీ అందరి క్యారెక్టర్ బాగున్నాయి. ఎవరిని ఇదిగా చూడాలి. అలా నమ్మకూడదండి. అది ప్రతి సినిమాకు ఉండేది. అది ఈ సినిమాలో ఎలాంటి వివక్షత లేదు. అందరు దగ్గర చూడదగ్గ సినిమా అనేది. ఎవరైనా చూడవచ్చు. ఎవరిని స్ప్రెడ్ చేయాలి. అంత నిజాయితీగా జరిగిందే చూపించారు. జై జగన్, జై జగన్. బ్లాక్ బస్టర్ తిరుగులేని సినిమా ఇది. చంద్రబాబు జగన్ చాలా బాగా చూపించారు.
జగన్ యొక్క నటన మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాకి తిరుగులేదు. నెంబర్ 1 వాస్తవంగా పెదల గుండెలో ఉన్నాడు ఆయన. అప్పటికి నెంబర్ 1గా వాస్తవంగా నెంబర్ 1గా ఉంది. నెంబర్ 1గా ఉంది. అలాగే ఎవరు చేయలేరు. జైల్లో పెట్టించినా సరే ఎవడైనా కానీ తప్పు చేయడం జైల్లోకి వెళ్తాడు. బాగుంది, చాలా చక్కగా చేశారు అనమాట. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది.